మిత్రమా ఇదొక్క జీవితమా? పగలు లేదు రాత్రి లేదు కష్టపడిన సమయం లేదు, ఒక్కసారి ఆగుమా ఆలోచించుమా. నిజంగా ఒకసారి ఆగండి, ఆలోచించండి. నిన్నే బంగ్లాదేశ్ ఢాకాలో ఒక ఫైటర్ జెట్ వచ్చి ఒక స్కూల్ పైన క్రాష్ అయిపోయింది. ఆ టైంలో అక్కడ 16 పిల్లలు, 2 టీచర్స్ ఉండేవారు, చనిపోయారు. చాలామంది ఉండేవారు, బట్ ఇంతమంది చనిపోయారు నేను చూసిందాకా. మిగతా న్యూస్ మీ దగ్గర ఉంటుంది, చెక్ చేసుకోండి. లైఫ్ కన్నా డెత్ అంత సింపుల్. ఎస్, లైఫ్ కొద్దిగా కాంప్లికేటెడ్ అవ్వచ్చు, బట్ డెత్ చాలా సింపుల్. అది జెండర్ చూడదు, ఏజ్ చూడదు, మనలాగా కలర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ డిస్క్రిమినేషన్ చేయదు, డబ్బు ఉందా లేదా చూడదు, తీసుకొని వెళ్ళిపోద్ది అంతే. వెల్కమ్ టు భగవద్గీత చాప్టర్ 8 శ్లోక్ నెంబర్ 1. ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నలు అడుగుతున్నాడు. మాధవ, బ్రాహ్మణ్ అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? ఆధ్యాత్మ అంటే ఏంటి? ఆది దేవ అంటే ఏంటి? ఆది భూత్ అంటే ఏంటి? 5000 years బ్యాక్ అడిగారు కదా, అందుకే మీకు అర్థం కావట్లేదు. దాన్ని సింప్లిఫైగా నేను చెప్తానంటే, మాధవ, అసలు నేను ఎవరిని, నేను ఎలాగ బతకాలి, నేను చేయాల్సిన పని ఏంటి, అసలు ఈ వరల్డ్ ఏంటి, ఈ కలియుగం ఏంటి, ఇవన్నిటిని కంట్రోల్ చేసేది ఎవరు? ఎప్పుడో 5000 బ్యాక్ అడిగిన ప్రశ్న ఈరోజు చాలా రిలవెంట్గా ఉంది. ప్రతి ఒక్కడు మైండ్లో ఉన్న ప్రశ్న ఇదే. చూడండి, మనం ఈ లైఫ్లో ఎంత ఎదిగినా, ఎంత కిందకి పడిపోయినా, మన లైఫ్లో ఒకే ఒక ప్రశ్న మాటికి వస్తుంది. ఎందుకు ఇలాగ జరుగుతుంది? నాతోటే ఎందుకు ఇలాగ జరుగుతుంది? ఈ ప్రశ్న వచ్చిన ప్రతిసారి మీరు తెలుసుకోవాలి ఏంటంటే, మీ గురించి మీకు తెలియదు, ఈ లోకం గురించి మీకు తెలియదు. తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. త్వరలోనే కృష్ణుడు దీనికి ఆన్సర్ కూడా చెప్తారు. సో అప్పుడు దాకా వెయిట్ చేయండి. అప్పుడు దాకా మీరే ఆలోచించి నా కమెంట్స్లో చెప్పండి ఈ 5 ప్రశ్నలకి జవాబు. గూగుల్ చేయొద్దు. హరే కృష్ణ, జై శ్రీకృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యం ఆత్మం కిం పురుషోత్తమం అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే.